హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనకు 2020-21 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంటర్ అర్హతతో దాదాపు 6000 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎస్ఎస్సి బోర్డు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్ డేట్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ముందుగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2020 మరియు 2021కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 6th నవంబర్ 2020 నుంచి 15th డిసెంబర్ 2020 వరకు అయితే మనకు నిర్వహించడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఇంకా లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th డిసెంబర్ 2020 నైట్ 12:30 వరకు అయితే చేసుకునే అవకాశం అయితే కల్పించారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ టైమ్ ఫర్ ద మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్, ఇంకా ఫీ పేమెంట్ కోసం అయితే మనకు 2 days అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత 2 days అంటే 17th డిసెంబర్ 2020 నైట్ 11:30 వరకు అయితే మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ చాలన్, ఇంకా చాలన్ ద్వారా చెల్లించే వాళ్ళకైతే మరొక 2 days అంటే 19th డిసెంబర్ 2020 వరకు అయితే సో అవకాశం అయితే కల్పించడం జరిగింది. అండ్ ఫీ పేమెంట్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ చాలన్ ద్వారా చెల్లించే వాళ్ళకైతే 2021 బ్యాంక్ ద్వారా సో 21 డిసెంబర్ 2020 అయితే వరకైతే సో వాళ్ళకైతే అవకాశం ఇవ్వడం జరిగింది. సో పేమెంట్కి అయితే మొత్తానికైతే ఇవైతే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ షెడ్యూల్, దాని ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో అది మనకు 12th ఏప్రిల్ 2021. సో నెక్స్ట్ ఇయర్ మనకు ఏప్రిల్లో 12th నుంచి ఎగ్జామ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో 21 ఏప్రిల్ వరకు అయితే ఇవి ఉండడం జరుగుతుంది. సో ఇంకా డేట్ ఆఫ్ ద టైర్ 2 ఇంకా సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ గురించి కూడా మనకు నెక్స్ట్ ఈ లెవెల్ 1 అయిపోయిన తర్వాత వాళ్ళు నోటీస్ చేస్తామని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇందులో పే స్కేల్ గురించి కూడా మనకు వాళ్ళు శాలరీ గురించి కూడా ఇక్కడ ముందుగానే వివరించడం జరిగింది. ప్రతి నోటిఫికేషన్లో వాళ్ళు ఫస్టే శాలరీ గురించి అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లెవెల్ 4 పే స్కేల్ ప్రకారం అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. 25,500 నుంచి 81,100 రూపీస్ వరకు అయితే డాటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే ఉంటుంది. ఇంకా లెవెల్ 5 అయితే 29,200 నుంచి 92,300 వరకు అయితే వాళ్ళు చెల్లించడం జరుగుతుంది. ఇక లోయర్ క్లర్క్ డివిజన్కి అయితే మనకు 19,900 నుంచి 63,200 వరకు అయితే వీళ్ళు శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇంకా పోస్టల్ అసిస్టెంట్ అండ్ అదే స్టోరింగ్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పే స్కేల్ ఏదైతే ఉందో అది 25,500 నుంచి 81,100 వరకు అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నోటిఫికేషన్లో వాళ్ళు ఫస్ట్ అయితే మనకు శాలరీ గురించి అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటిదంటే డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఏదైతే ఉందో అది పే లెవెల్ ఏదైతే ఉందో పే లెవెల్ 4కి సంబంధించి 25,500 నుంచి 81,100 రూపీస్కి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఇందులో వేకెన్సీస్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వేకెన్సీస్ విల్ బీ డిక్లేర్డ్ ఇన్ ద డ్యూ కోర్స్, అప్డేటెడ్ వేకెన్సీస్ పొజిషన్ విల్ బీ అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్. ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము త్వరలోనే ప్రకటిస్తాము. అదేవిధంగా ఈ వేకెన్సీ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. సో కొన్ని ఎక్కువ ఉండొచ్చు, లేదంటే తక్కువ ఉండొచ్చు.
సో ఫైనల్ వరకు అయితే మేము వేకెన్సీస్ అనేవి అప్లోడ్ చేస్తాము వెబ్సైట్లో అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మరొక అప్డేట్ ఏంటంటే, అండ్ మరొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ గురించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మామూలుగా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 to 27 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఎప్పటి వరకు అంటే 1/1/2021 లోపు ఎవరైతే 18 to 27 ఆ మధ్యలో ఏజ్ ఉంటుందో వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని కూడా వివరించడం జరిగింది. అండ్ ఇంకా దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీస్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీలకు అయితే మనకు 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 27 + 5 అంటే దాదాపు 32 years వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. అండ్ ఓబీసీ వాళ్ళు అయితే 3 years అంటే 27 + 3 30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ పీడబ్ల్యూడి వాళ్ళు అండ్ పీడబ్ల్యూడి అండర్ రిజర్వ్డ్ అండ్ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 10, 13, 15 years వరకు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 years అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం అన్ని కేటగిరీల వాళ్ళకైతే మనకు సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మరొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫర్ ఎల్డీసీ అండ్ జేఎస్ఏ, పిఏఆర్ఎస్ఏ, డిఈఓలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ బీ పాస్డ్ ఇన్ 12th standard అండ్ ఆర్ ఈక్వల్ దెన్ ఎగ్జామినేషన్. సో ఇంటర్ దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్గా ఏదైనా పాస్ అయి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి మనకు సర్టిఫికేట్ అయితే ఉండాలి అని చెప్పి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. అండ్ ఫర్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయి ఉండి, అదేవిధంగా సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు 2 చదివి ఉండాలి ఇంటర్లో. అండ్ అది కూడా రికగ్నైజ్డ్ బోర్డు ద్వారా మనకు ఆమోదం పొంది ఉండాలి సర్టిఫికేట్ అనేది. ఇంకా మనము మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైతే ఉందో చూసుకున్నట్లయితే ఫీ పేమెంట్, అప్లికేషన్ ఫీ ఏదైతే ఉందో దాని గురించి చూసుకున్నట్లయితే ఫీ పేమెంట్ అనేది మనకు మామూలుగా అందరికీ 100 rupees ఉంటుంది, 100 రూపాయలు. కానీ ఇందులో కొందరికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఎవరికంటే ఉమెన్స్కి, ఎస్సీలకి, ఎస్టీలకి, అదేవిధంగా పీడబ్ల్యూడీలకి, పర్సనల్ విత్ డిజాబుల్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ ఫీ పేమెంట్ నుంచి అయితే వాళ్ళకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటీస్ ఒకసారి చూసుకున్నట్లయితే సెంటర్స్. సో సెంటర్స్ వచ్చేసి మన తెలంగాణలో 3 సెంటర్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాము. సో తెలంగాణలో అయితే 3, ఒకటి వరంగల్, హైదరాబాద్ అండ్ కరీంనగర్ 3 సెంటర్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. సో దాదాపు ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో 10 సెంటర్స్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో అయితే ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 ప్రాంతాల్లో అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్ అయితే. ఇక మరొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఎగ్జామ్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ అనే దాని గురించి కూడా మనకు ఇక్కడ వివరించడం జరిగింది. ది ఎగ్జామినేషన్ విల్ బీ కంటెస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ టైర్ 1. సో మొదటి టెస్ట్ అనేది కంప్యూటర్ సిబిటి ద్వారా నిర్వహించడం, సిబిఈ ద్వారా. అండ్ టైర్ 2 కూడా ఇక్కడ మనకు నిర్వహించడం జరుగుతుంది. అండ్ స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది టైర్ 3గా. ఇలా మూడు విధాలుగా మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్కి. అండ్ ఎగ్జామ్ టైర్ 1 ఒకసారి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకు 25 questions ఉంటాయి, 50 marks. ఒక్కదానికి 2 marks ఉంటుంది.
అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎవ్రీ క్వశ్చన్స్కి 2 మార్క్స్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ నుంచి మనకు 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి కూడా సేమ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో మొత్తం అనేది మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లేదా హిందీ 2 మీడియాలలో ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ లాంగ్వేజ్లో అయితే వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. ఎగ్జామ్ పీరియడ్ వచ్చేసి మనకు 60 మినిట్స్ ఉంటుంది. ఎవరైతే ఇంకా ఈ 8.1 అంటే అండర్ రిజర్వ్డ్ అండ్ ఈ పర్సనల్ విత్ డిజబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 80 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైతే ఉందో అది చూసుకున్నట్లయితే సిలబస్ గురించి కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ టాపిక్స్ పైన మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ సిలబస్ ఏదైతే ఉందో మనము నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా అనాలిసిస్ చేసుకుంటూ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ప్రీవియస్ ఇయర్లో అనే దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఏ టాపిక్స్ వస్తాయి అనే దాని గురించి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు వీడియో అయితే పాజ్ చేసుకొని కూడా మీరు ఇకైతే చూడొచ్చు. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇది ఏదైతే ఉందో ఈ సిలబస్ ఏదైతే ఉందో సో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎక్కడి నుంచి అడిగాడు అనే దాని గురించి కూడా మనం ఈ నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి కూడా మనకు సో ఏ టాపిక్స్ వస్తాయి అనే దాని గురించి కూడా మనకు టైర్ 1 ఎగ్జామ్లో వివరించడం జరిగింది. ఇక టైర్ 2 ఏదైతే ఉందో ఎగ్జామ్ అది పెన్ అండ్ పేపర్తో రాయాల్సి ఉంటుంది. సో టైర్ 1 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ టైర్ 2 అనేది పెన్ అండ్ పేపర్. ఇది 1 అవర్ ఉంటుంది. సో ఎగ్జామ్ మన టైర్ 1 ఏదైతే కంప్లీట్ అయిపోయిందో అది అయిపోయిన తర్వాత మనం టైర్ 2 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కూడా పూర్తిగా మనము నెక్స్ట్ తెలుసుకుందాము. అండ్ ఇక టైర్ 3 ఎగ్జామ్ అనేది స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ రూపంలో ఉంటుంది. ఎవరైతే టైర్ 1 టైర్ 2 రెండు క్వాలిఫై ఉంటారో సో వాళ్ళకి టైర్ 3లో మనకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇందులో మనకు ముఖ్యంగా టైపింగ్ టెస్ట్ స్కిల్స్ అదేవిధంగా ఎగ్జామ్ జాబ్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడైతే నిర్వహించడం జరుగుతుంది. దీని గురించి కూడా మనము టైర్ 1 టైర్ 2 అండ్ అయిపోయిన తర్వాత కూడా మనము దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేసేటప్పుడు మనకి ఏదైనా ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అనేది మనకు ఉంటే మనకు వాళ్ళు లోపలికి అయితే అలౌ చేయడం జరుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ప్రింటెడ్ ఆన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్. సో మీ అడ్మిషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానిపైన కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మెన్షన్ చేసుకోమని కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఏ ప్రూఫ్ మనకు అలౌ చేస్తారు అనే దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్పోర్టు ఈ విధంగా ఏదైనా గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందినటువంటి ఐడి కార్డు ఉంటే మనకు సో వాళ్ళైతే అలౌ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైతే ఐడి కార్డు తీసుకువెళ్తారో ఎగ్జామ్ సెంటర్స్కి ఐడి ప్రూఫ్ తీసుకెళ్తారో అందులో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేసి ఉండాలి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు అందులో డేట్ ఆఫ్ బర్త్ కనుక లేకపోతే ఏదైనా ఒరిజినల్ సర్టిఫికేట్ లైక్ 10th సర్టిఫికేట్ లాంటి దాన్ని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది అని కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది చాలా థిక్ కలర్లో అంటే ఇది ఇంపార్టెంట్ అని కూడా చెప్పేసుకోవచ్చు. సో ఎవరైతే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదో తప్పకుండా వాళ్ళైతే ప్రింట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిందని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో ఇది వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కాబట్టి మనము నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క టాపిక్ పై నుంచి మనము క్లియర్గా ఎన్ని మార్క్స్ వస్తాయి సో ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం సిలబస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్.
సో ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా సో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకైతే పూర్తి సమాచారం అయితే అందిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.